హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి రాజేష్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్ అండ్ ఆల్సో మై ఇంట్రొడక్షన్ ఆల్సో. సో నా పేరు ప్రశాంతి అండ్ నాకు 4 years ఓల్డ్ బేబీ బాయ్ ఉన్నాడు. సో మేము జాబ్ చేస్తూ బెంగళూరులో ఉంటాము. ఈ ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. సో మా అన్నయ్య కొడుకుది బర్త్డే అండ్ అమ్మవారికి యాటలు. సో వ్లాగ్ 2 days వ్లాగ్ కలిపి పోస్ట్ చేసాము. ఇది ఫంక్షన్ ముందు రోజు వ్లాగ్. సో అందరు కలిసి మంచిగా పూలు అల్లుతున్నాము. అందరు కూర్చొని పూలను వేసేసి ముచ్చట్లు చెప్పుకుంటా పూలు అమ్ముతున్నాము అండ్ ఆల్సో చేస్తున్నాం. తర్వాత వంటలు కూడా ప్రిపేర్ చేసాము. అన్నం, పప్పు, రసం, వంకాయ, ఆల్ ఆర్ థింగ్స్. ఎస్, చూసాను. ఇదంతా ముందు రోజు వ్లాగ్. సో రిలేటివ్స్ వచ్చే వాళ్ళు వస్తున్నారు అండ్ వాళ్ళ కోసం వంటల ప్రిపరేషన్ కూడా అండ్ ఆల్సో ఏదో ఒక స్వీట్ కూడా ఉండాలి. ఇదైతే రసము, స్వీట్ కూడా ఉండాలి కదా. స్వీట్ కోసం మా మమ్మీ పాయసం చేశారు. ఎస్, పాయసం. తర్వాత అందరూ వచ్చేసారు. ఆల్మోస్ట్ అందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా మధ్యాహ్నం లంచ్ అయితే తినేసాము అందరం కూర్చొని. ఆఫ్టర్ లంచ్ ఉంటాయి కదా, మేము చేసేది అమ్మవారి ఆటలు కనుక ఆఫ్కోర్స్ చాలా పనులు ఉంటాయి. దాని ముందు రోజే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో అలా అన్నీ చాలా ఉంటాయి. సో దానికోసమే ప్రిపేర్ చేస్తున్నారు. అంతా తినేసి కూర్చొని అందరు తలా ఒక పని చేస్తూ కూర్చున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను మాత్రం అంతా క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నా అండ్ హడావిడి చాలానే ఉంటుంది. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండ్ ఇది మార్నింగ్ 2 o'clockకే లేచాము. సో ఇద్దరు అమ్మవారికి కదా, ఫస్ట్ పెద్దమ్మ తల్లికి, తర్వాత గంగమ్మ తల్లికి. ఫస్ట్ అమ్మవారికి పెద్దమ్మ తల్లికి కొట్టడానికి, ఆటలు కొట్టడానికి మార్నింగే 2:30కే లేచేసి అమ్మవారిని ఇలా రెడీ చేసాము. ఇద్దరు అమ్మవారు కాబట్టి 2 అమ్మవార్లు చేసాము దీనిలతో. తర్వాత ఫస్ట్ ఇంట్లో ఉన్న అమ్మవారికి పూజించి తర్వాత ఆటలకి రెడీ చేసిన వీటిని కూడా పూజించేసాము. అన్నీ పూజ, వీటికి కూడా స్నానాలు చేపించి పసుపు కుంకుమ పట్టించి మంచిగా అంతా రెడీ చేసి వీటిని ఇంట్లోకి కూడా పిలుచుకొని రావాలంటే ఇంట్లోకి పిలుచుకొని వచ్చి టెంకాయ కొట్టాము. ఇక్కడ మా అన్నయ్య టెంకాయ కొడుతున్నాడు. అంతా ఇలా టెంకాయ కొట్టడం ఇంట్లోంచి అంతా అయిపోయినాక సో ఇలా కదా ఆల్మోస్ట్ 4:30, 5 o'clock అయింది. తర్వాత అందరం మళ్ళీ గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కూడా కొట్టాలి కదా. సో అందరం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి నా కొడుకు ఏం చేస్తున్నాడు. అందరూ ఒక పనిలో ఉంటే వీడు మాత్రం ఒక పనిలో బిజీగా ఉన్నాడు, ఆడుకోవడంలో. తర్వాత అంత ఆటల ఫంక్షన్ అయిపోయినాక బర్త్డే కేక్ కటింగ్. ఇంతమంది జనాలు అయితే వచ్చేసారు, చాలా ఫుల్గానే వచ్చేసారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అండ్ చాలా మెంబర్స్ కూడా వచ్చారు. కేక్ కటింగ్ జరిగింది అండ్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, తినేవాళ్ళు తింటున్నారు. ఫుడ్ నాన్ వెజ్ కదా. సో తర్వాత ఇది కేక్ కటింగ్, అన్నయ్య వదిన కలిసి కేక్ కట్ చేస్తున్నారు బాబుతో. చాలా మంచిగా జరిగింది అంతా. నేను నాకు చెల్లెలు కూడా ఉంది. సో వీళ్ళ పనిలో ఉంటే నేను మా చెల్లెలు ఫోటోలు దిగడంలో బిజీగా ఉన్నాం. తర్వాత అందరూ మంచిగా ఫుడ్ తినేసారు. ఫుడ్ కూడా బాగుంది ఆ రోజు. సో నార్మల్గా ఫంక్షన్స్లలో నాన్ వెజ్ అంటే కొంచెం కుదరదు, బాగానే కుదిరింది ఆ రోజు. తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా రిలేటివ్స్ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం కూడా మంచిగా ఫుడ్ మళ్ళీ ప్రిపేర్ చేసి ఈవినింగ్ ఇంట్లో వరకే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మంచిగా తినేసి ఆ రోజు కూడా ఉన్న వాళ్ళతో రిలేటివ్స్ అందరితో ముచ్చట్లు చెప్పుకుంటూ తినేసి ఆ రోజుకి డే అయితే అలా ఏం చేసాము. దట్ ఫర్ ద ఫుల్ లెంత్ వ్లాగ్. బై గాయ్స్.